అంటే ఇప్పుడు లోకేష్ గారు ఇలా రెడ్ బుక్లో పేర్లు రాసుకుంటున్నారు కరెక్టే మీరు అన్నట్టు. కాకపోతే ఇది ఇప్పుడు బహిర్గతంగా కూడా మా ప్రభుత్వం వచ్చాక మీ అంతు చూస్తామన్న ఒక వేలో వెళ్తుంది, అంటే భయపెడుతున్న వేలో వెళ్తుంది కదా. అంటే ఎలక్షన్స్కి ముందే ఈ విధంగా భయపెట్టడం ఎందుకు అని చెప్పేసి ఒకటి నేను చెప్పేది, ఇక్కడ ఆయన భయపెట్టడం లేదు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో, ఎవరైతే అమాయకులపైన అనవసరంగా శిక్షించారో వాళ్ళపైన న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళ దగ్గర వాళ్ళ పేర్లంతా నా దగ్గర లిస్ట్ ఉంది, మీరు అధికారం, మీకు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది కావచ్చు, ఎవరైతే అధికారులు ఉన్నారో మీరు అధికారులుగా అయ్యి మీరు ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకి మంచి చేస్తానని చెప్పి మీరు చేశారు. కానీ దాన్ని అతిక్రమించి ఈరోజు ఒక వ్యక్తి మెప్పు కోసం, ఒకరి స్వార్థం కోసం మీరు పనిచేస్తే ప్రజలు నష్టపోతారు అని చెప్పి అక్కడ లోకేష్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏదో మేము అనవసరంగా వీళ్ళపైన వేస్తాం వాళ్ళపైన వేస్తాం అని చెప్పడం లేదండి. ఇది క్లారిటీగా వినండి. ఇప్పుడు తప్పు చేసిన వదిలేయాలా? ఒక వ్యక్తి అమాయకులపైన కేసు పెట్టిన వ్యక్తిని వదిలేయాలా? అతను ఎవరో పల్లెల్లో కూలి పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదయ్యా నాకు రాలేదంటాడు. ఆయన పైన అక్రమంగా ఒక సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఎవరైనా కేసు పెట్టుంటారు. అతను కనీసం న్యాయస్థానాల్లో పోరాడడానికి కూడా అతని చేతిలో డబ్బులు ఉండదు. అతన్ని న్యాయస్థానాల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిప్పిస్తూ ఉంటారు. ఎందుకు? ఒక్క మాట ప్రశ్నించినందుకు. అప్పుడు అతను నష్టపోతాడు. ఆర్థికంగా అతనికి ఏమీ లేదు. ఇప్పుడు ఇవి పెట్టి మానసికంగా అతను చేస్తున్నారు. ఒక అమాయకుడు బలైపోతూ ఉన్నాడు ఇక్కడ. అవునా కాదా? ఇక్కడ అక్రమంగానే కదా తప్పు చేసింది అధికారి. ఆ అధికారిని శిక్షించకపోతే రేపు ఇలాంటి వాళ్ళు 100 మంది అధికారులు తయారవుతారు. సామాన్యులను ఎక్కడ బతకనిస్తారు? అందుకని సామాన్యులకు అండగా లోకేష్ గారు నేనుంటాను. ఎవరైతే అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి ఎవరో పైనుండే ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళ మెప్పు కోసం ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా విచారించి వాళ్ళు నిజంగా తప్పు చేశారని తెలిస్తే వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తామన్నారు. ఇక్కడ తప్పు చేసినోడు భయపడాలి, తప్పు చేయనోడికి భయం ఎందుకో? వాడు కాదయ్యా 100 వేసుకో అంటాడు. ఈ రోజు అక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు అధికారులంతా ఎందుకు భయపడి, వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి తప్పులు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు అందుకని భయపడుతూ ఉన్నారు. అంతే, దాంట్లో ఏంది తప్పే ఉంది? ఇప్పుడు ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి తప్పు చేస్తే వాడిని చర్యలు చట్టబద్ధంగా వాటిని శిక్షించాలి. లోకేష్ గారు చేస్తా అంటున్నారు. దాంట్లో సామాన్యులకి పేదలకు అండగా నిలబడతా అన్నారు. దాంట్లో తప్పే ఉందండి? అంటే అధికారులు ఏమైనా అధికారం ఉందని చెప్పి ఎవరిపైన కేసులు పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చా? ఆ విధంగా రూల్ లేదు కదా. అందుకని చెప్పి లోకేష్ గారు చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకు. ఈరోజు భయపడే వాళ్ళంటే గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దడుకున్నట్టు ఈరోజు వీళ్ళంతా మేము భయపడుతున్నాం. వాళ్ళు తప్పు చేసిన అధికారులు ఈరోజు భయపడుతున్నారు. తప్పు చేయనుడేం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నా పైన ఒకటి కాకపోతే 100 కేసులు వేసుకుని నేను తప్పు చేయలేదన్నారు. లోకేష్ గారు కూడా ఏమన్నారు, నేను తప్పు చేయలేదు అన్నారు. అది ఆయన యొక్క సత్తా. అంతేగాని తప్పు చేసిన వాళ్ళు ఈరోజు భయపడతా ఉన్నారు. అంతే అండి. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదో రెడ్ బుక్ ఇది కాదు. వాళ్ళు తప్పు చేశారు. రేపు న్యాయబద్ధంగా జరిగినప్పుడు వాళ్ళ తప్పును ఒప్పుకోవాలి, న్యాయస్థానాల ముందు తల వంచాలి. కాబట్టి ఈ రోజు నుంచే భయపడతా ఉన్నారు. అంతే. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరి వైసీపీ పార్టీ నుంచి రిజైన్ చేసిన తర్వాత ఏ పార్టీలో చేరుతారు అని చెప్పేసి ఒక సందేహం అయితే ఆ మధ్య ఉండేది. కానీ ఇప్పుడైతే అతను షర్మిల గారి బాటలో నడుస్తాను, ఆమెకు మద్దతు తెలుపుతానని చెప్పడం చూస్తున్నాం. మరి ఎందుకు ఆయన షర్మిల గారికి సపోర్ట్ చేస్తారు? ఒకటండి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే విధంగా ఉన్నారు. వాళ్ళ ఎక్కడ క్లాష్ వచ్చిందో, వాళ్ళ మధ్య ఎక్కడ డిఫర్ అయ్యారో తెలియదు. ఆస్తి తగాదాలు వచ్చాయా, లేకపోతే పదవుల్లో తగాదాలు వచ్చాయా, ఇంకెక్కడ తగాదాలు వచ్చాయో మనకు తెలియదు. అక్కడ తగాదాలు వచ్చిన కారణం చేత ఈరోజు బయటకు వచ్చి అతను ఇంకా వేరే పార్టీలోకి వెళ్ళాడు కదా. ఇప్పుడు తెలుగుదేశంలోకి ఆయన వస్తానన్నా రానివ్వరు. ఎందుకంటే ఈయన కరకట్ట కమల్ హాసన్ గురించి అన్నీ తెలుసు కాబట్టి. ఈరోజు అందుకని షర్మిల గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఆమెతో పాటు కలిసి నడుస్తా అన్నాడు. అంతేగాని ఇంకొకటి ఏదో కాదు. లేకపోతే ఆయన ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసుకోమండి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎలాగైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎలాగైనా నడవచ్చు. అది వాళ్ళ యొక్క హక్కు. ఆయన రాజీనామా చేశాడు కదా, రాజీనామా చేసి ఎక్కడికైనా బొమ్మనండి, అది ఆయన యొక్క హక్కు. అంతే. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గురించి ఆయనకి ఎందుకు క్లాష్ వచ్చా ఆయనకి తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అన్నాడు, మంగళగిరిలో రామకృష్ణను గెలిపేయండి, నేను నా పక్కన కూర్చొని పెట్టుకుంటా మంత్రివర్గంలో అన్నాడు. 4.5 ఏళ్ళు 2 సార్లు మంత్రివర్గ కూర్పు చేశాడు. ఒక్కసారి కూడా కనీసం మంత్రి పదవి ఇవ్వలేదు. అంటే దాన్ని బట్టి
బట్టి ఏముంటుంది, ఆయనకి అసంతృప్తి ఉంటుంది. వీడిని ఇంకా అంత లోకేష్ లాంటి వ్యక్తిని నేను ఓడించి గెలిచాను, నాకు వీడేదో ఇస్తా అన్నాడు, ఏమి ఇవ్వలేదని చెప్పి అసంతృప్తి ఉండొచ్చు. అందుకోసం ఆయన బయటకు వచ్చి ఉండొచ్చు. ఇంకొకటి ఏమంటే జగన్మోహన్ రెడ్డిని సొంత తల్లి చెల్లె బయటికి వెళ్ళిపోయారంటా ఉన్నారు. అలాంటిది వీళ్ళంతా ఒక లెక్క. అంటే అప్పుడు ఆళ్ల రామకృష్ణ రెడ్డి గారు రిజైన్ చేసినప్పుడు ఇదంతా జగన్ గారి వ్యూహం, జగన్ గారే కావాలని చేయించారు అని చెప్పేసి కూడా కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. మరి ఇప్పుడు షర్మిల గారికి సపోర్ట్ చేయడం కూడా జగన్ గారు వెనకాడిస్తున్న అయి ఉండొచ్చేమో. జగన్మోహన్ రెడ్డి కుటిల రాజకీయం చేసే వ్యక్తి, కోవట్ట రాజకీయం చేయడంలో ఎక్స్పర్ట్. ఇలాంటివి ఏమన్నా చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి తల్లి చెల్లి బాబాయ్ ఎవరో ఉండదు. ఇలా లాస్ట్ ఎన్నికల్లో బాబాయ్ని ఏం చేశాడో చూసాం. అందుకని ఈసారి చెల్లిని ఏమన్నా చేద్దామేమో, సెంటిమెంట్ కోసం ఏమన్నా చేస్తూ ఉండొచ్చేమో వెనకాల. అది మనకు తెలియదు, సోర్స్ లేదు కాబట్టి. బహుశా ఆ విధంగా చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక షర్మిల గారు అంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న చాలా ఊహాగానాలు అయితే వస్తున్నాయి కదా. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి ఎంపీ సీట్ ఇస్తాను, నువ్వు మా పార్టీలోకి వచ్చే, ఇంకెందుకు కాంగ్రెస్లో చేరడం అని చెప్పేసి తన చెల్లిని తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే ఆర్టికల్స్ రావడం కూడా చూస్తున్నాం. టీడీపీ వాళ్ళు కూడా చెప్పడం చూస్తున్నాం. మరి ఏ విధంగా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అందితే తల, అందకపోతే కాళ్ళు, ఆ టైపు. ఇప్పుడు ఆమె వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజశేఖర్ రెడ్డి బిడ్డలు 2 విధాలుగా చీలిపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేదంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకే కదా. ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం స్ట్రాంగ్, ఎందుకంటే తెలంగాణలో, కర్ణాటకలో, ఇటు తమిళనాడులో వాళ్ళ అలయన్స్, వాళ్ళ గవర్నమెంట్లే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆంధ్రప్రదేశ్కి చుట్టుపక్కల కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్కి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఒకప్పుడు అదే మనం 1952 జనరల్ ఎలక్షన్స్ నుంచి తీసుకున్నా దాదాపు 2014 వరకు అనేక ఎన్నికల్లో వాళ్ళ సత్తా చాటారు. వాళ్ళ అంటే అధికార ప్రతిపక్షాలు, పార్టీ అంటే అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకంటే ఒక బలాన్ని 2014లో రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా ఆంధ్రప్రదేశ్లో నష్టపోవడం జరిగింది కాంగ్రెస్. ఆ ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఈరోజు ఇక్కడంతా చుట్టుపక్కల పెరుగుతూ, అది ముఖ్యంగా తెలుగు వాళ్ళుండే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, అనేక మంది కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుల ఆస్తులు తెలంగాణలో ఉండడం కావచ్చు. ఇప్పుడు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దాం, అక్కడ హైదరాబాద్లో మన పార్టీనే కదా, ఇక్కడ కూడా ఏముంది, వీడు జగన్ ఏం చేస్తాడు అని ఉండొచ్చు. అందుకని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని స్ట్రాంగ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశ ఉండొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు 1952 నుంచి తీసుకుంటే 2014 వరకు అనేక సార్లు అధికారంలోకి రావడం జరిగింది. అలాంటి అంత బలమైన స్థానాన్ని ఎవరో ఒక ఎత్తుకొని ఉంటే ఎలా చూస్తూ ఉండలేరు. కాబట్టి ఈ విధంగా కూడా చేయించేమో అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ బలపడిందంటే ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీ చచ్చిపోతుందని అర్థం. అదే 2014లో రాష్ట్ర విభజన జరగకపోయింటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడా ఉండు, అవునా కాదా? 2014లో రాష్ట్ర విభజన జరగకపోయింటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం చేసి ఉంటాడు. అది ఆయన చరిత్ర. ఈ రోజు ఏదో రాష్ట్ర విభజన జరిగింది, ఆయనకి ఏదో కలిసి వచ్చి ఈ రోజు అయ్యాడు. కానీ రేపు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయితే జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం అయిపోతుంది. అంటే షర్మిల గారిని అన్నగారు పిలుస్తున్నారు అన్న ఒక వార్తని టీడీపీ వాళ్ళే బలంగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే పేపర్ మొదటి ఫ్రంట్ పేజ్లో రావడం ఈ న్యూస్ అనేది, అంటే అది ఏమో అండి. జగన్మోహన్ రెడ్డి గారు అనేకసార్లు షర్మిల గారితో చర్చలు జరిపారని వాస్తవాలు ఉన్నాయి. మళ్ళీ ఏమిటంటే విజయమ్మ గారి దగ్గరకు కూడా అనేక మందిని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలని రాయబారానికి పంపించారనేది కూడా ఉంది. ఈ విధంగా వాళ్ళ మధ్య ఎన్ని ఉన్నాయో, ఏం చేస్తూ ఉన్నారో అది వాళ్ళకే అయితే తెలియాలి. ఇక టీడీపీ పార్టీ జనసేనతో పొత్తు ఏర్పాటు చేసుకుంది. మరి బీజేపీతో పొత్తు కోసం చూస్తుందని బహిర్గతంగానే తెలుసు. మరి కాంగ్రెస్తో పొత్తు ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఉందని కూడా మొన్నటి నుంచి రూమర్స్ అయితే క్రియేట్ చేశాయి. మరి ఇప్పుడు ఈ కూటమి అటు బీజేపీతో వెళ్తుందా లేకుంటే కాంగ్రెస్ పార్టీతో వెళ్తుందా? ఒకటి, తెలుగుదేశం పార్టీ, జనసేన 2 కలిసి వెళ్తాయని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఏ పార్టీ వస్తుంది ఏ పార్టీ రాదనేది ఆ పార్టీ అధినాయకులు తీసుకోవాల్సిన డెసిషన్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ చూసినా తెలుగుదేశం వేవ్ కనిపిస్తూ ఉంది. దానికి తగినట్టు జనసేనకు కూడా ఉండే ఓటు బ్యాంకు తెలుగుదేశంకి యాడ్ అవుతుంది. ఇంకా మీరు చెప్పే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ పార్టీలకి ఎంత ఓటు బ్యాంక్ ఉండేది ప్రజలకు తెలుసు. ఆ పార్టీలకి ఎంత ఓటు బ్యాంక్ ఉండేది అనేది ప్రజలకు తెలుసు. అక్కడ అంత పర్సెంట్ ఉండే పార్టీ ఏ పార్టీ వచ్చినా తెలుగుదేశం పార్టీకి జనసేనకి వచ్చేదేముండదు, ఊడేదేముండదు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన 2 కంబైన్డ్గా వెళ్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఈ 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యం. ఇంకెవరు వచ్చినా అడిషనల్, అంతేగాని ఇక్కడ ఆ పార్టీలు వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకుండే ఓటు బ్యాంకు 100 కన్నా తక్కువ ఉంది. అలాంటి వాళ్ళని ఎవరైనా ఒకవేళ పెట్టుకోవాలంటే జాతీయ దృష్ట్యా, అంటే జాతీయ రాజకీయాల దృష్ట్యా రేపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ 2
అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకని ఆ 2 జాతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి అవుట్తో రేపు ఎవరు వచ్చినా అధికారంలోకి వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడుండే పరిస్థితుల్లో కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలి కాబట్టి అంతే అండి.